వారి ఇంట శ్రీలక్ష్మి ఉద్భవించింది. కాలము గడుస్తూ ఉంది, పిల్లలు పెద్దవారవుతున్నారు. శ్రీలక్ష్మికి 11 సంవత్సరాలు వచ్చినవి. అదిగో పెద్ద కుమారుడు మూర్తి, రెండవ మూడవ కుమారుడు నాలుగవ కుమారుడు ముద్దుల కొడుకు నరసింహ. తమ్ముళ్ళు, ఈరోజు మన ముద్దుల చెల్లి లక్ష్మి పుట్టినరోజు చాలా గ్రాండ్గా జరగాలని నాన్నగారి అభిప్రాయం, మన అభిప్రాయం కూడాను. అలాగే అన్నయ్య. యాగంటి వారి ఇంట నలుగురు అన్నల ముద్దుల చెల్లి లక్ష్మి పుట్టినరోజు వేడుక అంటే చుట్టుపక్కల 10 గ్రామాలు 10 కాలాల పాటు చెప్పుకునే విధంగా ఉండాలి, అంతేగాని వెలితిగా ఉండకూడదు. అలాగే అన్నయ్య. వచ్చిన వారికి ఎవరికి కూడా ఏ ఆటంకం కలగకుండా మేము చూసుకుంటాం అన్నయ్య. అవును, చెల్లైతో కాసేపు సరదాగా ఆడుకుందాం అనుకుంటే ఇంకా రాలేదేమిటి అన్నయ్య? పూజ గదిలో ఉందన్నయ్య. సరే, వెడి తీసుకొద్దాం పదండి. శీఘ్రమే ఆయుర ఆరోగ్య ప్రాప్తిరస్తు. నిండు నూరేళ్ళు చల్లగా ఉంటుంది. మా ముద్దులకెళ్ళి ఎప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లు తల్లి. అన్నయ్యలు, ఈ రోజు నా పుట్టినరోజు కదా, మనం ఆటలు పాటలు ఆడుకుందాం. ముందుగా బంతాట ఆడుకుందామా? బంతి తీసుకురా పోయి. పెద్దన్నయ్య, నువ్వు ఇక్కడ నిలబడు. అలాగేనమ్మా.
రెండవ అన్నయ్య నువ్వు ఇక్కడ నిలబడు. మూడవ అన్నయ్య నువ్వు ఇక్కడ నిలబడు. చిన్నన్నయ్య నువ్వు ఇక్కడ నిలబడు. పెద్దన్నయ్య మొదటిగా బంతి నీకే వేస్తున్నాను. పట్టుకోవాలా? పట్టుకున్నాడు పట్టుకున్నాడు పట్టుకున్నాడు. రెండవ అన్నయ్య ఇప్పుడు బంతి నీకే వేస్తున్నాను. పట్టుకోవాలి. రెండవ అన్నయ్య పట్టుకున్నాడు. రెండవ అన్నయ్య పట్టుకున్నాడు. రెండవ అన్నయ్య పట్టుకున్నాడు. మూడవ అన్నయ్య ఇప్పుడు నీకు బంతి వేస్తున్నాను. పట్టుకోవాలి. మూడవ అన్నయ్య పట్టుకున్నాడు పట్టుకున్నాడు పట్టుకున్నాడు. చిన్నన్నయ్య ఇప్పుడు బంతి నీకే వేస్తున్నాను. పట్టుకోవాలి. చిన్నన్నయ్య పట్టుకున్నాడు. చిన్నన్నయ్య పట్టుకున్నాడు. చిన్నన్నయ్య పట్టుకున్నాడు. అన్నయ్యలు ఈరోజు బంతి ఆట ఆడుకున్నాం కదా, ఇప్పుడు కబడ్డీ ఆట ఆడుకుందాం. ఓ అలాగే చెల్లాయి. పెద్దన్నయ్య రెండవ అన్నయ్య మీరిద్దరు ఒక జట్టు. మూడవ అన్నయ్య చిన్నన్నయ్య మీరిద్దరు ఒక జట్టు. అలాగే చెల్లి. పెద్దన్నయ్య ఇప్పుడు ముందుగా నువ్వే కూతకి వెళ్ళు. కబడ్డీ 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 కబడ్డీ. పెద్దన్నయ్య ఓడిపోయాడు. పెద్దన్నయ్య ఓడిపోయాడు. పెద్దన్నయ్య ఓడిపోయాడు. మూడవ అన్నయ్య ఇప్పుడు నువ్వు కూతకి వెళ్ళు. కబడ్డీ 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 కబడ్డీ. అప్పు మూడో అన్నయ్య ఓడిపోయాడు. మూడో అన్నయ్య ఓడిపోయాడు. మూడో అన్నయ్య ఓడిపోయాడు. వా. రెండవ అన్నయ్య ఏ ఇప్పుడు ఛాన్స్ నువ్వు పోయింది. కూతకి వెళ్ళు. కబడ్డీ 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 కబడ్డీ. అప్పు రెండవ అన్నయ్య ఓడిపోయాడు. రెండో అన్నయ్య ఓడిపోయాడు. రెండో అన్నయ్య ఓడిపోయాడు. చిన్నన్నయ్య ఇప్పుడు నువ్వు కూతకి వెళ్ళు. తప్పక గెలవాలి. చిన్నన్నయ్య గెలిచాడు. చిన్నన్నయ్య గెలిచాడు. ఖచ్చితంగా ఐపీఎల్ పోవాల్సిందే. అన్నయ్యలు ఈరోజు బంతి ఆట కబడ్డీ ఆట ఆడుకున్నాం కదా, బంతి ఆట కబడ్డీ ఆటలో బహుమతి ఎవరికి వచ్చిందో ఆ దైవాన్ని ప్రార్థించి చెప్తాను. మరి నాకా? చిన్నన్నయ్యకి. చెల్లాయి ఇది చాలా అన్యాయం రా. మళ్ళొక్కసారి చూసి చెప్పు. మళ్ళొక్కసారి ప్రార్థించి చెప్తాను. అలాగే చెల్లి. అన్నయ్యలు మరొక్కసారి ప్రార్థించగా చిన్నన్నయ్య గెలిచాడు. చూడరా చెల్లాయి, అన్నయ్యల నలుగురిలో ఎవరికి బహుమతి వచ్చినా అది అందరికీ సంతోషమేనమ్మా. అది కాదమ్మా. కదా నీకు ఒకటి ఇద్దామమ్మా ఈసారి. అన్నయ్యలు ఇప్పుడు బంతి ఆట కబడ్డీ ఆట ఆడుకున్నాం కదా, ఇప్పుడు పాట పాడుకుందాం. అలాగే చెల్లి. లక్కడి ముందు పెట్టుకోవాలిగా.
కోలాహలం అత్తయ్య దిద్దిన వన్నాలు అన్నీ అరచేతిలో నా హరివిల్లై గోరింట పండగ మా ఇంట పండగ విరిసినది వెన్నెలేలా అచ్చు నా చెల్లి నవ్వులా స్వర్గమే నేరుగా మా ఇంట వానగా కురిసినది ప్రేమ చినుకులా అదే మా అన్న చూపులా కన్నులే తడిసిని నవ్వినా హాయిగా నీ కంటికి రెప్పలు నేనై తోడుగా ఉన్నాలే నీ గుండెకు ఊపిరి నేనై ఎప్పుడూ ఉంటాలే అందుకే నువ్వు లేకనే లేనులే ప్రతి జన్మలోన నీ చెల్లినయ్యే వరమివ్వు నాకు చాలంటా దేవతల మాట నాలోకి వెంట దీర్ఘాయుష్మాన్ భవ అన్నా చెల్లిని అనుబంధం జన్మ జన్మల సంబంధం రావిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం బుడి బుడి నడకలు ఎన్నో నేర్పిన కన్న తండ్రిలా పాదమే కందని పూల దారిలా చిరు చిరు కోరు ముద్దలే తినిపించు కన్న తల్లిలా తులసివై వెలసిన ఈ ఇంటి దేవత అన్నా అన్న మాటే కాదా నాకిక ఓంకారం చెల్లి నువ్వు పుట్టిన రోజే ప్రేమకు శ్రీకారం మా ఇల్లు అనురాగ గుడి గోపురం సిరులెన్ని ఉండు సరితూగలేవు నా చెల్లి చిన్ని నవ్వులకు నీ పాద స్పర్శ శ్రీరామ రక్ష మాతృదేవో భవ అన్నా చెల్లెలి అనుబంధం